అలాగే 'ఇంద్ర' సినిమాలో కూడా మీరు షౌకత్ అలీ ఖాన్ రోల్‌కి కూతురుగా చేశారు. ఆ! ఒక ముస్లిం. ముస్లిం రోల్. ఆ! ముస్లిం అమ్మాయి రోల్. యాహ్! అది కాంట్రాస్ట్ ఇమ్మీడియేట్ అక్కడ ముస్లిం అమ్మాయి చేస్తున్నాను, ఇటుపక్కొచ్చి ఇక్కడ యాక్చువల్‌గా ఆ సినిమా ఫస్ట్ వచ్చింది. 'ఇంద్ర' అది ఫస్ట్ చేస్తుంది. వచ్చింది. ఇందిర ఫస్ట్ వచ్చింది. అది నాకు లక్నోలో చేస్తున్నప్పుడే ఈ కాల్ వచ్చింది ఇక్కడి నుంచి సిటీ మీడియాస్ నుంచి మేనేజర్ నుంచి వచ్చింది ఇది. సో, అక్కడ పక్కా కాంట్రాస్ట్ అక్కడ ముస్లిం అమ్మాయి, ఇక్కడేమో ఒక ఇన్నోసెంట్ హ్మ్. వైఫ్ క్యారెక్టర్. సో, అది 2 కూడా భలేగా వెంట వెంటనే బాగా వచ్చాయండి. సో, అంటే ఇందిరాలోని ఒకటే ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన మనం ఉన్నాము అక్కడ సినిమాలో అనేది పెద్ద విషయం. అవును. సో, ఇంకా మనం ఏం చేసాం అన్నది కాదు గానీ ముందు ఆయన సినిమా ఉన్నావు. కాకుంటే పునీత్ సార్ ఈజ్ అ వెరీ బిగ్ ఆర్టిస్ట్ అండ్ ఆయనకి షౌకత్ అలీ ఖాన్. హ్మ్. సో, ఆయన కూతురుగా చేయడం అది బ్యూటిఫుల్ సీన్స్ అవన్నీ మంచిగా చాలా బాగుండిందండి ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా. చిరంజీవి గారితో ప్రతిసారి ఆయన సీన్‌లో ఆయన ఉన్నప్పుడు లొకేషన్‌లో ఉన్నప్పుడు ఆయన చూసి నేర్చుకోవడం, ఆయన ఎంత డిసిప్లిన్ అది అన్నీని అండ్ ఆల్సో అందరిని చక్కగా గైడ్ చేయడం, అందరినీ మంచి ఈజ్ ఇవ్వడం, ఎవరెవరు ఎట్లా ఉంటే అంటే కొంచెం ఉంటది కదా లోపల భయం. అది మెగాస్టార్ చూడాలంటే అతను అలా లేకుండా చిరంజీవి గారు చాలా చక్కగా ఉండడం, చెప్పడం. అయినా కూడా అది ఆ వైబే వేరండి ఆయన ఉన్నప్పుడు హుహు. లొకేషన్‌లో. చాలా బావుండేది. సో అలాగే 175 డేస్ ఫంక్షన్‌కి మీరు ఆయన ఫ్యామిలీతో కలిసి ఆ! విజయవాడ వెళ్ళా. ఎళ్లారంటగా? అది చాలా ఇట్స్ లైక్ మెమరబుల్ మూమెంట్ నాకైతే. హైదరాబాద్ నుంచి విజయవాడ. సో, వాళ్ళు అందరికీ బసెస్ వేశారు గానీ, ఇట్లా లేడీస్‌కి వాళ్ళ అప్పుడు అల్లు అరవింద్ గారి మిసెస్, చిరంజీవి గారి మిసెస్, వాళ్ళ పిల్లలు, రామ్ చరణ్ గారు అండ్ ఓహ్! రెండో అమ్మాయి స్వీటీ మేమందరం ఒకే బస్‌లో అందరూ వెళ్ళడం. లేడీస్ అందరం. సో, వాళ్ళ ఫ్యామిలీతో తీసుకెళ్ళి చాలా కేర్ తీసుకున్నారండి అట్లా. ఆడపిల్లలంటే కూడా చాలా కేర్ తీసుకుంటారు ఫ్యామిలీ అందరూ లేడీస్ ఉండడం వాళ్ళు. సో, అట్లా వెళ్ళాం. 'రామ్ చరణ్' అప్పుడు హీరోగా ఇంకా ఎంట్రీ ఇవ్వలా. ఆ! అప్పటికే మీకు పరిచయం. ఆ! పరిచయం ఉంది. అంటే అతనికి గుర్తుందో లేదో గానీ బట్ పరిచయం ఉంది. సో, అప్పుడు అక్కడే ఆ బస్‌లోనే పరిచయం ఉండింది. అతను ఉన్నారు అండ్ తర్వాత రిటర్న్ కూడా మేము అదే దాంట్లోనే జాగ్రత్త మమ్మల్ని పంపించడం. సో, ఆల్ ద వే ఇక్కడి నుంచి అక్కడికి హ్యాడ్ ఎ గుడ్ ఓకే. మంచిగా. అతను ఇంకా అప్పుడు అబ్బాయి అతను ఐ థింక్ 10థ్ ఇంటర్ చదువుతున్నట్టున్నారు గానీ బట్ ఆయన వెరీ నైస్ పర్సన్. అప్పట్లోను కూడా చిన్నప్పుడు కూడా అతను ఇప్పుడాయన గ్లోబల్ యూత్‌లో. స్టార్ ఆయన. ఇప్పుడు ఆయన ఎక్కడ గ్లోబల్ స్టార్. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ అయ్యారు. రైట్. సో, అప్పుడు ఇప్పుడు ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. డౌన్ టు ఎర్త్ మంచిగా, నైస్‌గా. సో, ఐ థింక్ ఇప్పుడు ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయితే చూడాలి. ఓకే. తర్వాత పాపం ఎప్పుడు కలవలేదు. కలవలే. ఒక్కసారి అప్పుడు కలవడమే గానీ జర్నీలో. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ టు విజయవాడ జర్నీ అంతే. గుర్తు చేస్తే గుర్తొస్తుందేమో. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫంక్షన్ అసల. చాలా చంద్రబాబు నాయుడు గారొచ్చారు. అప్పుడు ఆయన సీఎం. హ్మ్. ఆయనొచ్చారు. నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారొచ్చారు. సో, ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్. హ్యూజ్ అండ్ ఓపెన్ దీంట్లో పెట్టారన్నమాట. ఐ థింక్ ఏదో ఒక పెద్ద ఓపెన్ స్పేస్‌లోని అది అరేంజ్ చేశారు మొత్తం సెట్. 'ఇంద్రకీలాద్రి' అది అక్కడ సెట్ అంతా వేసి మొత్తం చాలా అరేంజ్ చేశారు. సో, బాగుంది. ఓకే. గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఐ మీన్ లాస్ట్ మూవీ వచ్చేసి 'భద్రాద్రి రాముడు.' అదే అంతే. దాని దాని తర్వాత తర్వాత నేను చేయలే. మాస్టర్స్ చేసి వెళ్ళిపోయాను యూఎస్‌కి. సో, 'భద్రాద్రి రాముడు' వాస్ ద లాస్ట్ మూవీ. అన్‌ఫార్చునేట్‌లీ ఆ హీరో కూడా ఇప్పుడు లేరు. 'తారక రత్న' గారు. లేరండి అసల. ఆయనతో ఏమన్నా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేదండి? ఆ రోజుల్లో కావచ్చు. ఆయన కూడా అసలు చాలా మంచి పర్సన్ అండ్ వెరీ అంటే వె డ ఎవరు ఏ సీన్‌లో అయినా ఏదైనా చేసినప్పుడు చాలా ఒబీడియంట్‌గా వినడం, చేయడం చాలా వెరీ సిన్సియర్ ఆయన. సో, ఆయన కూడా అప్పుడు యూత్‌లో మేమంతా యూత్‌లోనే ఒకే అవును. ఏజ్ వాళ్ళమే అందరం. సో, బట్ అదేదో నేనేంటి పెద్ద ఫ్యామిలీ అని కాకుండా ఆయన ప్రతీదీ కూడా తీసుకోవడం, మంచిగా చేయటం ఆయన అంటే అండర్‌స్టాండ్ చేసుకొని సీన్స్ చేయడం. నేను అందులో ఒకటో రెండో సాంగ్స్ అక్కడ షూట్ చేసినట్లకి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కూడా చేశాను.